డిబేట్ మనతో గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. సతీష్ గారు నమస్కారం. సతీష్ గారు, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రజలు పోల్చుకున్నారు. అందరూ కలిసి ఉన్న రాష్ట్రం ఇది నిన్న మొన్నటి దాకా. అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ ఆ పథకం వస్తే ఇక్కడ ఏంది, ఉద్యోగం లేదు మరి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు మాకు, లేదు వాళ్ళకి ఇది పెంచారు, ఎరియర్స్ పెంచారు మాకు ఇవ్వండి, ఇట్లా ఈ ఒక పోలిక అనేది నడుస్తూ ఉంటుంది. సరే, మీరు ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది, అక్కడ సరే అంతకుముందు ఒక 5 ఏళ్ళు చంద్రబాబు గారు చేసిన, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. సో ఏంటి ఇప్పుడు ఇవాళ పెద్ద భారీ బహిరంగ సభ ఏపీలో జరిపారు. బహుశా ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆయన గురువు గారు అయినా కూడా పార్టీ అక్కడ కూటమి ప్రభుత్వం, బీజేపీ టీడీపీ జనసేన కలిసిన ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉంది. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ఇక్కడ కొన్ని విమర్శలు కూడా ఏపీకి ప్రయారిటీ ఇస్తున్నారు, తెలంగాణకి ఇవ్వట్లేదని విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. పథకాలు సూపర్ సక్సెస్ అని మళ్ళాగే ఇక్కడ రైతు భరోసా అయితే అక్కడ అన్నదాత సుఖీభవ అని, లేకపోతే ఓల్డ్ ఏజ్ పెన్షను, ఫ్రీ బస్సు, ఇలా స్కీమ్స్ నడుస్తూనే 6 స్కీములు వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి. ఏంటి రెండు రాష్ట్రాలు పోల్చుకుంటే ఏం చెప్తారు, ఎలా అమలవుతున్నాయని చెప్తారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మిత్రులు విజయ్ గారికి, మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ట్యాగ్ లైన్ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు. దాని తర్వాత 2 పర్యాయాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చిన్నాభిన్నమైందో మనం అందరూ కూడా స్మరించుకోవాల్సిన సందర్భం. దాంతోపాటుగా ఏ విధంగా ఉందో కూడా మనందరం కూడా గ్రహించవలసినటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్దుకుంటూ మేము ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ, వారు ఆశీర్వదించినటువంటి ఏదైతే అధికారం ఉందో దాన్ని ఒకటొక్కటిగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలను ఒకటొక్కటిగా అమలు చేయడానికి శాయశక్తుల ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఫస్ట్ ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మొదటి మెట్టు. ఎందుకనంటే గతంలో గడీల్లో ఉన్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కనీసం ప్రగతి భవన్ అనే పేరుతోటి అక్కడ కనీసం కూడా కలవడానికి అవకాశం లేనటువంటి ప్రాంతం నుంచి కంచెలు తెంచి ప్రజలందరూ కలవడానికి మహాత్మా పూలే ప్రజాభవన్ పేరుతోటి ప్రజలందరినీ కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో మా ప్రజాపాలన ప్రారంభమైందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన చట్టాలకు అనుగుణంగా, విభజన హామీలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కేటాయింపు కానీ, ఏదైతే జిఎస్టీ రూపంలో వారు వసూలు చేస్తున్నటువంటి దాని పట్ల కానీ వివక్ష చూపుతుందనేది మనం అందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అటు బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ కేటాయించినటువంటి బదులే బడ్జెట్ ఏదైతే ఉందో దానికి తార్కాణం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అవన్నీ కూడా చక్కదిద్దుకుంటూ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఏర్పడిందని చెప్పి ఇందాక మాట్లాడినట్టుగా, కానీ 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అది ఏ విధంగా ధనదాహం తీర్చుకోవడానికి పరిపాలన పేరుతోటి, స్కీముల పేరుతో అన్ని స్కాములు చేసినటువంటి దాఖలాలు మనం గుర్తు చేసుకోవాలి. అయినా మేము ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, మొట్టమొదటిగా రైతు ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి మేము రైతులకు ఈ దేశంలో 21,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత మాది. 9 రోజులలో 9 లక్షల కోట్ల రూపాయలను రైతు బంధు పేరుతోటి రైతులకు రైతు భరోసా కింద వారికి ఇచ్చినటువంటి ఘనత మాది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వరేస్తే ఊరన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెద్దలు రైతులకు పండించిన పంట కొని దానికి తోడుగా వారికి రైతు బోనస్ 500 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే వెన్నెముక ఎవరంటే రైతు అనేది మనం అందరికి కూడా బాగా తెలుసు. అందులో భాగంగానే రైతులకు చేసినటువంటి మొట్టమొదటి ఈ 3 పథకాలను మనం కూడా గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు గతంలో రైతులు చనిపోతే బీమా ఉండేది, ఆ బీమాను పునరుద్ధరిస్తూ వారందరూ కూడా ఆ స్కీమ్ను కొనసాగించడానికి మేము చెల్లిస్తున్నటువంటి రైతుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్. అంటే ఏపీలో 20,000 ఇస్తున్నారు రైతులకి, రైతు భరోసా లాగా అన్నదాత సుఖీభవ పేరుతో. మేము ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా ఒక్కసారి మీరు సమాధానం చెప్పండి. అది తెలంగాణ రాష్ట్రమా కాదా? ఒకసారి అన్నదాతల పట్ల
కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కన్సర్న్ అనేది దాని దారి నిరూపితమైందనేది మనం అందరం ఆలోచన చేయాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనార్గనైజ్ సెక్టర్ ఏదైతే ఉందో వారందరికి కూడా గ్రిల్ ద్వారా వారికి ఇన్సూరెన్స్ కల్పించినటువంటి ఘనత మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటు ఏదైతే ఉద్యోగాల నియామకంలో గత ప్రభుత్వం కనీసం టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల ప్రక్రియ సక్రమంగా చేయనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక అధ్యాపకులుగా మీకు కూడా బాగా తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా అదే రకంగా గతంలో వారు వదిలేనటువంటి నియామకాలన్నీ కూడా 68,000 పైచిలకు ఉద్యోగాలను కూడా భర్తీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా మనమందరం కూడా వాస్తవాన్ని ఆలోచన చేయాలి. డిఎస్సి ద్వారా చేసినటువంటి భర్తీలు కానీ, జేఎస్ల భర్తీ కానీ, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చి వారికి ఏదైతే 317 ఉరిగా ఉన్నటువంటి జీవోను సవరించి వారికి సహాయకంగా వెలుసుబాటు కల్పించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా మనం అంటే ఇక్కడ పథకాలు ఒక్కసారి అంటే మనం మెయిన్గా ఇవాళ ఫోకస్ పథకాల మీద, సరే మిగతావి చాలా అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. ఉదాహరణకి రైతు భరోసా సరే ఎవరన్నా మొదలుపెట్టిన కేసీఆర్ గారి హయాంలో మొదలైంది, అది ఏపీలో తర్వాత దాన్ని తీసుకున్నారు. ఒక రకంగా చెప్పంటే కేంద్రం కూడా సంవత్సరానికి 6,000 దాని నుంచి తీసుకొని ఇస్తా ఉన్నాయి. అలాగే మీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఫ్రీ బస్సు మీరు స్టార్ట్ చేశారు, ఫ్రీ బస్ దాని వల్ల ఏపీ తీసుకున్నారు. మేము అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసినామో మేము చేసిన 1 year తర్వాత 1.5 year తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిందని ఒక్కసారి గ్రహించాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలతో పాటు అట్టడుగు వర్గాల వారికి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకు 200 కరెంటు 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా? ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి దేశంలో గ్యాస్ సిలిండర్లు అమాంతం పెంచితే దాన్ని 500కే ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా? దాంతోపాటుగా ఏదైతే ఈ దేశంలో ఏదైతే సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చేయాలనే ఉద్దేశంతో రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కానీ, ఏదైతే గ్రామానికి ఏదైతే రోడ్ల నిర్మాణంలో కానీ మేము వచ్చిన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది సతీష్ గారు. ఇప్పుడు మీరైనా ఇప్పుడు అక్కడ తెలుగుదేశం అయినా గతంలో మీరు ఇప్పుడు చెప్తున్న విమర్శే, మీరేంటి గత ప్రభుత్వం పథకాల పేరుతో పంచిపెట్టింది, అప్పులు కుప్ప చేసిపోయింది, ఖజానా ఖాళీ చేసిపోయింది, రేవంత్ రెడ్డి గారు అయితే లంకిబింది లేవలే మొత్తం ఖజానా డొల్ల అయిపోయిందని చెప్పారు. అలాగే కాంట్రాక్టులకి వాళ్ళు బోల్డ్ అని డబ్బులు చెల్లించలేదని మీరు విమర్శిస్తూ ఉన్నారు. తెలుగుదేశం అక్కడ అట్లాగే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఖాళీ చేసి 10 లక్షల కోట్లు అప్పు చేశారు అని ఇద్దరు చెప్తున్నారు. ఇద్దరు పథకాల్లో పోటీ పడుతున్నారు, ఏపీ కానీ తెలంగాణ. ఇక్కడ బాగున్న పథకం ఉంటే అక్కడ పెట్టుకుంటారు, అక్కడ బాగుందంటే ఇక్కడ పెడతా ఉన్నారు. బట్ దీన్ని పెంచుకుంటూ పోయి అభివృద్ధిని సంక్షేమాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? రేపు మీరు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోతే దాన్ని ఎవరు తీర్చాలి? కాంట్రాక్టులకి 1000 కోట్ల బకాయిలు పెట్టిపోతే ఏదైతే మీరు చేసిన విమర్శే గతంలో, ఈ మళ్ళీ వచ్చే ప్రభుత్వం తిట్టుకోవాల్సిందే కదా. ఎట్లా వీటన్నిటిని బ్యాలెన్స్ ఎట్లా చేస్తారన్నదే పాయింట్. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు 330 కోట్ల రూపాయలు అడ్వైజర్ల పేరు మీద చెల్లించినటువంటి ఘనత. ఇప్పుడున్నటువంటి 4 అడ్వైజర్లకు మాత్రమే మేము చెల్లిస్తున్నటువంటిది ఎంతనో ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దీని ద్వారా సంపద పెంచడం, ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి పంచడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే ఏవైతే ఎక్స్పెండిచర్లు ఉన్నాయో మినిమైజ్ చేస్తూ విడతల వారిగా ఏదైతే చిన్న బాధ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 5వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వేతనాలు చెల్లించినటువంటి ఘనత. అలాంటిది 5వ తారీఖు లోపల వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగస్తులందరికీ కూడా అటు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ, కాంట్రాక్ట్ వాళ్ళకి కానీ, మిగతా రెగ్యులర్ ఉద్యోగస్తులకు కానీ, ఏదైతే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి టీఏడిఎల్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ఇంకా మేము చేయవలసినటువంటి పెన్షన్ కానీ మిగతా అన్ని కూడా హామీలు అమలు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, ఏదైతే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి చేతును అందించాలనే ఉద్దేశంతో అన్ని స్కీమ్స్ కూడా అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిగతా కూడా అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. మాకు ఇచ్చినటువంటి